ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన మకర రాశి మిత్రులారా, 14, 15, 16 తేదీల దివ్యగాథ. ఒక సాధువు చెప్పిన 3 రోజుల రహస్యం. ఆ రాత్రి సమయము దాదాపు 11 గంటలు. ఒక పాత శివాలయం ముందు తెల్ల గడ్డముతో ఉన్న వృద్ధ సాధువు నిశ్శబ్దంగా ఆకాశాన్ని చూస్తూ కూర్చున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి కళ్ళల్లో నీళ్లు, మనసులో బాధ, జీవితంపై విసుగు. ఆ వ్యక్తి మకర రాశికి చెందినవాడు. అతడు సాధువు దగ్గరకు వెళ్ళి ఒక్క మాట అడిగాడు. ఎంత ప్రయత్నించినా నా జీవితం ఎందుకు మారడము లేదు స్వామి అని. సాధువు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అతని ముఖము చూసి మెల్లగా నవ్వాడు. ఆ తర్వాత చెప్పిన మాటలు ఆ వ్యక్తి జీవితాన్నే మార్చేశాయి. 14వ తేదీ. గతం మీ ముందుకు తిరిగి వస్తుంది అని చెప్పాలి. సాధువు ఇలా అన్నాడు. నువ్వు కోల్పోయానని భావిస్తున్న ఒక విషయం 14వ తేదీ తర్వాత మళ్ళీ నీ జీవితంలోకి వస్తుంది అని. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను నిజంగానే ఒక ముఖ్యమైన అవకాశాన్ని కోల్పోయాడు. అది ఉద్యోగం కావచ్చు, లేదా డబ్బు సంబంధమైన విషయం కావచ్చు. సాధువు మళ్ళీ మాట్లాడడం ప్రారంభించాడు. 14వ తేదీ ఉదయం సూర్యోదయం తర్వాత నీ ఇంటి ముందు ఒక సంకేతం కనిపిస్తుంది. దాన్ని జాగ్రత్తగా గమనించు అని. ఆ వ్యక్తి భయంతో అడిగాడు. ఏ సంకేతం స్వామి అని. సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు. నువ్వు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు మొదలయ్యిందనే సంకేతము నాయనా అని. 14వ తేదీ. ఆ రోజు ఉదయం నుంచే మకర రాశి వారి మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపిస్తుంది. ఎంతకాలంగా టెన్షన్ పెట్టిన విషయం ఉన్నా ఆ రోజు మాత్రం మనసు కొంచెం తేలికగా అనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఒక వ్యక్తి ద్వారా శుభవార్త వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మీకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి ఇప్పటి వరకు మీ అదృష్టాన్ని అడ్డుకున్నాడని తెలిసే అవకాశం ఉంది. వారు మీ ముందు మంచిగా నటించారు, కానీ లోపల మాత్రం అసూయతో ఉన్నారు. అందుకే సాధువు ఒక హెచ్చరిక ఇచ్చాడు. 14వ తేదీ తర్వాత నీ రహస్యాలను ఎవరికీ చెప్పొద్దు అని. 15వ తేదీ. ఆ వ్యక్తి సాధువును అడిగాడు. స్వామి, నా జీవితంలో నిజంగా మంచి రోజులు వస్తాయా అని. సాధువు కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ధ్యానం చేశాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు. 15వ తేదీ రాత్రి నీ జీవితంలో ఒక తలుపు తెరుచుకుంటుంది నాయనా అని. ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాలేదు. కానీ సాధువు చెప్పిన ప్రతి మాట నిజమయ్యింది. ఆ రోజు మకర రాశి వారికి ఒక ఆధ్యాత్మిక శక్తి దగ్గరగా ఉంటుంది. మీరు ఏ ఆలయానికి వెళ్ళినా మనసులో ఒక వింత ప్రశాంతత కనిపిస్తుంది. కొంతమందికి ఆ రోజు ఒక పాత స్నేహితుడు గుర్తుకు వస్తాడు. మరికొందరికి ఒక పాత ప్రేమ మళ్ళీ దగ్గరవుతుంది. అలాగే చాలా రోజులుగా ఆగిపోయిన డబ్బు ఈరోజు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, లేదా ఒక అనుకోని వ్యక్తి మీ జీవితంలో కొత్త ఆశలు నింపుతాడు. సాధువు చెప్పిన రహస్య పూజ. 15వ తేదీ రాత్రి శివుని ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించు. ఆ తర్వాత నీ బాధను దేవునికి చెప్పు. మనుషులకు చెప్పిన బాధ నవ్వుగా మారుతుంది, దేవునికి చెప్పిన బాధ ఆశీర్వాదంగా మారుతుంది అన్నాడు సాధువు. 16వ తేదీ. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మౌనంగా చూస్తారు. 16వ తేదీ ఉదయం ఆ వ్యక్తి జీవితంలో నిజంగానే మార్పు ప్రారంభమయ్యింది. చాలా కాలంగా ఆగిపోయిన పని పూర్తయింది. అతన్ని చిన్న చూపు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు అతనికి సాధువు మాటలు గుర్తుకొచ్చాయి. శని ఆలస్యంగా ఇస్తాడు, కానీ జీవితాంతం గుర్తుండేలా ఇస్తాడు అనే మాట. 16వ తేదీ. మకర రాశి మిత్రులారా, ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీ భవిష్యత్తునే మార్చేస్తుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళు కూడా ఇప్పుడు మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. ఆ వ్యక్తి చివరిగా సాధువును కలవడానికి ఆలయానికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఆ సాధువు కనిపించలేదు. పూజారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఇక్కడ తెల్ల గడ్డం ఉన్న సాధువు ఎక్కడా అని. పూజారి ఆశ్చర్యంగా చూసి ఇలా చెప్పాడు. ఇక్కడ అలాంటి సాధువులెవరూ లేరు బాబు అన్నాడు. ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అప్పుడు ఆలయంలో గంట మోగింది. అతనికి ఒక్కసారిగా అర్థమయ్యింది.
అది సాధువు రూపంలో వచ్చిన దైవ సంకేతం అని. ఆ వ్యక్తి ఆలయం బయట నిలబడి ఉన్నాడు. పూజారి చెప్పిన మాటలు ఇంకా అతని చెవుల్లోనే మారుమోగుతున్నాయి. ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి సాధువు లేడు అని చెప్పాడు. అతని చేతులు వణికిపోయాయి. ఎందుకంటే తనతో మాట్లాడింది నిజంగా ఒక దివ్య శక్తేనా లేక తన భ్రమేనా అని అతను ఆలోచిస్తూ ఆలయం మెట్లు దిగుతుండగా ఒక్కసారిగా వెనుక నుండి ఒక స్వరం వినిపించింది. నీ పరీక్ష ఇంకా పూర్తిగా ముగియలేదు అని. ఆ వ్యక్తి వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ మళ్ళీ అదే సాధువు నిలబడి ఉన్నాడు. ఈసారి అతని కళ్ళల్లో ఒక గంభీరత కనిపించింది. సాధువు మెల్లగా మాట్లాడడం ప్రారంభించాడు. మకర రాశి వారికి ఇప్పుడు అదృష్టం దగ్గరవుతుంది. కానీ అదృష్టం వచ్చే ముందు జీవితం ఇద్దరు వ్యక్తులను నీ ముందుకు తీసుకువస్తుంది అని చెప్పాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంగా అడిగాడు, ఎవరు స్వామి అని. సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు, ఒకరు నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి, మరొకరు నీ వెలుగును చూసి లోపల కాలిపోతున్న వ్యక్తి అని చెప్పాడు. నిజమైన మనసులు బయటపడే సమయం దగ్గర పడింది అని చెప్పాడు. మకర రాశి మిత్రులారా, 16వ తేదీ రాత్రి తర్వాత మీ జీవితంలో కూడా ఇదే జరగవచ్చు. ఇప్పటి వరకు మీతో నటించిన వాళ్ళు మెల్లగా తమ అసలు స్వభావాన్ని చూపించడం ప్రారంభిస్తారు. మీ విజయాన్ని చూసి కొంతమంది మౌనంగా అసూయపడతారు. కానీ అదే సమయంలో ఒక వ్యక్తి మాత్రం మీకు అండగా నిలబడతాడు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా చాలా కాలంగా దూరమైన వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి మౌనంగా వినిపిస్తుండగా సాధువు ఆకాశం వైపు చూస్తూ అన్నాడు, శనిదేవుడు మకర రాశి వారిని ఎందుకు ఎక్కువగా పరీక్షిస్తాడో తెలుసా అని. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆ తర్వాత సాధువు చెప్పిన మాటలు అతని జీవితాన్నే మార్చేశాయి. ఎందుకంటే మకర రాశివారు పడిపోయినా మళ్ళీ లేచే శక్తి ఉన్నవారు. వాళ్ళు కన్నీళ్లు దాచుకొని నవ్వగలరు. వాళ్ళు ఒంటరిగా బాధపడతారు, కానీ ఎవరికీ భారంగా మారరు. ఆ మాటలు విన్న వెంటనే ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే అది తన జీవితమే అని అతనికి అర్థమయ్యింది. చివరి దివ్య సంకేతం. సాధువు వెళ్లే ముందు చివరిసారిగా ఇలా అన్నాడు, 16వ తేదీ అర్ధరాత్రి తర్వాత నీ ఇంట్లో ఒక సంకేతం కనిపిస్తుంది. దాన్ని చూసిన తర్వాత నీ జీవితంలో శుభకాలం ప్రారంభమయ్యిందని అర్థం చేసుకో అని చెప్పి మెల్లగా వెనక్కి నడవడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి వెంటనే వెంబడించాడు. కానీ కొన్ని క్షణాల్లోనే సాధువు అదృశ్యమయ్యాడు. అప్పుడే ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. ఆలయములో గంట ఒక్కసారిగా గట్టిగా మోగింది. మకర రాశి మిత్రులారా, మీరు ఇప్పుడు అనుభవిస్తున్న బాధ శాశ్వతం కాదు. దేవుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురాబోతున్నాడు అని చెప్పాలి. మీ విలువను గుర్తించిన వాళ్ళే త్వరలో మీ ఎదుగుదలను చూస్తారు. ఎందుకంటే శని ఆలస్యంగా ఆశీర్వదిస్తాడు, కానీ ఆశీర్వదించిన తర్వాత జీవితాన్నే పూర్తిగా మార్చేస్తాడు అని చెప్పాలి. మకర రాశి మిత్రులారా, మీరు ఒక విషయం గమనించారా? మీరు జీవితంలో ఎప్పుడూ ఎవరికీ చెడు చేయలేదు, కానీ ఎక్కువ బాధలు మాత్రం మీకే వచ్చాయి. మీరు అందరికీ అండగా నిలిచారు, కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ పక్కన నిలిచిన వాళ్ళు చాలా తక్కువ అని చెప్పాలి. చాలాసార్లు మీరు మీ గదిలో ఒంటరిగా కూర్చొని నేను ఇంత మంచిగా ఉన్నా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మౌనంగా ఏడ్చారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. ఎక్కువగా పరీక్షించబడే మనిషి భగవంతుడు ప్రత్యేకంగా ఎంచుకున్న వ్యక్తి అవుతాడు అని. మీరు ఇప్పటి వరకు కోల్పోయింది, మీరు చేసిన మంచితనం, మీరు మౌనంగా భరించిన అవమానాలు ఏదీ వృధా కాలేదు. 14, 15, 16 తేదీలలో ఒక చిన్న మార్పు మొదలవుతుంది అనే సంకేతాన్ని తెలియజేస్తుంది. అది ఒక్కసారిగా పెద్ద అద్భుతములా రాదు. మొదట మీ మనసులో ప్రశాంతత వస్తుంది. తర్వాత ఇంట్లో వాతావరణం మారుతుంది. ఆ తర్వాత డబ్బు, గౌరవం, అదృష్టం మెల్లగా మీ వైపు తిరుగుతాయి. మకర రాశి మిత్రులారా, ఎప్పటి వరకు మీరు జీవితం కోసం పోరాడారు, కానీ ఇకపై జీవితమే మీకోసం మారబోతుంది. మీరు ఓడిపోలేదు, కేవలం ఆలస్యంగా గెలవబోతున్నారు అని చెప్పాలి. మకర రాశి మిత్రులారా, మీ జీవితంలో కూడా ఇప్పుడు ఒక దివ్య మార్పు ప్రారంభమవుతుంది. మీరు కోల్పోయింది తిరిగి రావచ్చు. మీరు ఎదురు చూసింది నెరవేరవచ్చు. మీరు ఏడ్చిన రాత్రులకు సమాధానం రావచ్చు. కానీ ఒక్కటే గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యంగా ఇస్తాడు, విస్మరించడు.
ఓం నమ శివాయ. శుభం భూయాత్. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.